ప్రేమించడం, సహాయం చేయడం ఇదే ఏ మతమైనా శాంతి సామరస్యాన్ని కోరుకోమనే చెప్పింది కానీ ఏ మతం కూడా హింసావాదాన్ని ప్రేరేపించమని చెప్పలేదు. ఏ మతం చెప్పలేదు. ఇస్లాం అయినా లేకపోతే ఒక క్రిస్టియన్ ఒక యేసు అయినా లేదా భగవద్గీత అయినా కూడా శాంతి కపోతానే ఎగరేయమన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇక్కడ 1 minute మళ్ళీ వస్తాను బొమ్మిడిపాటి గారు, మళ్ళీ వస్తాను. ఒక్క మాట ప్రభుత్వం తండ్రి లాంటిది, కూర్చోబెట్టి మత పెద్దలకు చెప్పాలి అని ఇందాక ఒక మాట. నేను ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మాత్రం ఖండిస్తున్నానండి. మత పెద్దలు ఎవరైతే వారి మతంలో ఉన్న వాళ్ళు విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళని ఫస్ట్ కంట్రోల్ చేయాలండి. వాస్తవం. ఇది కూడా సూపర్ సార్. 100% చాలా పాయింట్, సూపర్ పాయింట్ మాట్లాడారు. ఏకీభవించే విషయం సూపర్. ఫస్ట్ అక్కడ ప్రభుత్వం కాదు, మత పెద్దలు కంట్రోల్ చేయాలి. నిజమైన మతం ఏం చెప్పిందో, గ్రంథాలు ఏం చెప్పాయో ఆ మతంలో ఉన్న వారికి బోధించి ప్రత్యామ్నాయ మార్గాలకు వెళ్లకుండా చక్కగా ధర్మంగా ఉండాలి అని చెప్పి మత పెద్దలు బోధించాలండి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇక్కడ చేయడానికి ఒక సమావేశం కావాలి. అంటే ఇక్కడ సార్ చెప్పేదండి, సార్ చెప్పిన దానిలో ఒక్క నిమిషం నాయుడు గారు, ఒక్క నిమిషం. సార్ చెప్పింది ఏంటంటే బాగా చెప్పాడు. ఇక్కడ ముందే మత పెద్దలను ఒక గవర్నమెంట్ కూర్చోవాలి కన్నా, ఇప్పుడు సపోజ్ ఒక హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఉంది కదా, వాళ్ళకి సంబంధించింది వాళ్ళ మతాన్ని పూజించుకోమండి, వేరే మతాన్ని గౌరవించుకోవాలి. కానీ వేరే మతం గురించి మాట్లాడడం తప్పు అనేది ఇది కరెక్ట్. ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది కరెక్ట్ ఉంటే అసలు ఈ మత ఘర్షణ బాగా చెప్పారండి, చాలా మంచి పాయింట్ చెప్పారు. షఫీ గారు, గతంలో అనేక మంది చాలా సందర్భాల్లో పరమతాలను గురించి ద్వేషించినటువంటి సందర్భాలు ఉదాహరణ చెప్తే శ్రీరాముడి గురించి చాలామంది చాలా రకాలుగా దూషించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు కూడా గతంలో శ్రీరాముడి గురించి మాట్లాడిన మాటలు అయితే అవి కూడా అనేక డిబేటబుల్ అయినాయి. గత 5-6 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతూ ఉంది. సో ఈ వారికి కారణం ఇప్పుడు మనిషి ఉన్నా మనిషి లేకపోయినా మనిషి మాట్లాడినటువంటి ప్రతి మాట సజీవంగా ఉంటుందనేది వాస్తవం కాదు. అసలు వాస్తవం అండి. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే, 2 మతాల మధ్య ఘర్షణ, విద్వేషాలు ఉన్నాయన్నది ఎంత వాస్తవమో, ఒకే మతంలో ఉన్నటువంటి వర్గాల మధ్య కూడా అంతే విద్వేషాలు ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి? వాస్తవానికి ప్రేమను నింపాల్సినటువంటి మత బోధకులు ఎందుకు ఇలా బోధిస్తున్నారు? ఇక్కడ విషయం చెప్పాలి. ధర్మము గ్రంథాల్లో ఉంది సార్. వేదాలలో, ఉపనిషత్తులో, భగవద్గీతలో ఉన్నది ధర్మం. బైబిల్ బోధిస్తుంది ధర్మం. ఖురాన్ బోధిస్తుంది ధర్మం. కానీ ఈ గ్రంథాలు చేతిలో పట్టుకుని బోధించే బోధకులు బోధించేది మాత్రం మతము. మతం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది? విద్వేషాలను నింపుతుంది. ధర్మం ఎప్పుడు కూడా మానవత్వాన్ని నేర్పుతుంది. ధర్మం వేరు, మతం వేరు. మతం అంటే మనిషి బోధించే తన సొంత అభిప్రాయాలు మతం అండి. ధర్మం అంటే గ్రంథాలు ఉంది. భగవద్గీత చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. భగవద్గీతలో చెప్పినటువంటి విషయం చూసుకుంటే, తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వివస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తూ మ్యరాసి. ఒక మనిషి ఏ పని చేయాలన్నా, ఏ పని చేయకూడదన్నా, ఏ కర్మ చేయాలన్నా శాస్త్రానికి తగ్గట్టుగా చేయాలి. మరి ఆ శాస్త్రము ఏం చెప్తుంది? మానవులందరూ సర్వేజన సుఖనభవంతో అని చెప్తుంది కదా. గ్రంథాలు నిన్ను పొరుగుని ప్రేమించమని చెప్తున్నాయి. ఈ విషయాలు చెప్పకుండా నా మతం గొప్పది, నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పవాడు, ఎదుటి మతాన్ని కానీ ఎదుటి దేవుని కించపరుస్తున్నారంటే, చూడండి, ఒక వర్గం ఇంకో మతం యొక్క దేవుని కించపరుస్తున్నారంటే అర్థం ఏంటి తెలుసా? తన దేవుడిని తానే కించపరుచుకుంటున్నారని అర్థం. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకే తండ్రికి 3 కుమారులు ఉన్నారండి. ఒక కుమారుడు నానాని పిలుస్తున్నాడు, ఇంకొకడికేమో ఫాదర్ అంటున్నాడు, డాడీ అంటున్నాడు, ఇంకొకడు అబ్బా అంటున్నాడు. అంటే వీళ్ళు పిలిచే పిలుపులు వేరేంత మాత్రాన నాన్న ఒకటే కదా. కాబట్టి ఇక్కడ విద్వేషాలు వస్తున్నాయి. ఇక్కడ ఒక మతం వేరే మతం మీద అటాక్ చేయడం గురించి కాదు. మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు గారి మీద జరిగిన దాడి, ఒక హిందూ ఇంకో హిందూ మీద దాడి చేశాడు. దాన్ని ఎలా చూడాలి? ఈ విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? మొన్న సాయిబాబా మన సైదాబాద్ దగ్గర టెంపుల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద యాసిడ్ దాడి జరిగింది. ఒక హిందూ ఇంకో హిందూ మీద దాడి చేశాడు. ఇక్కడ సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగినటువంటి ఒక ముస్లిం యువకుడు వెళ్ళేసి అక్కడ టెంపుల్ అటాక్ చేయడం. ఇవన్నీ ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి? విద్వేషాలు ఎందుకు వస్తున్నాయంటే, మనం గ్రంథాలకి దూరం అయిపోయాము. భగవద్గీత ఏం చెప్తుందో నాకు తెలియదు, బైబిల్ ఏం చెప్తుందో నేను చూడట్లేదు, ఖురాన్ ఏం చెప్తుందో నేను చూడట్లేదు, మత బోధకులు చెప్తుందే నేను చూస్తున్నాను. మత బోధకులు ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే సార్, చూడండి, ఈ రోజు ఏమవుతుందో ఒకటి చెప్తాను. ఈ రోజు నా మతం పెద్దగా ఉండాలి, నా వర్గం పెద్దగా ఉండాలి, నా సంఘం పెద్దగా ఉండాలి, వారి మీద నాకు అధికారం రావాలి అని చెప్పేసి ఆ మతాలు తప్పు, ఆ వర్గం తప్పు, ఆ సంఘం తప్పు, నా సంఘమే కరెక్ట్ అని చెప్తున్నారు. అంటే భక్తులని కస్టమర్లుగా చూసి కస్టమర్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి తప్పు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, మత పెద్దలు విద్వేషాలు రెచ్చగొట్టకూడదు వాస్తవమే, కానీ ప్రభుత్వానికి అతి పెద్ద రోల్ ఉందని చెప్తున్నాను. అంటే మత బోధకుల పైన కూడా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వమే మతాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదని చెప్తున్నాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో 2 రాష్ట్రాలు ఉట్టుడుకుతున్నాయి, లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక 5 నిమిషాలు చక్కటి సందేశం ఇచ్చినట్లయితే
మనందరం కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను మీరు కూర్చొని స్టూడియోలో ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకంటే మాట్లాడవలసినటువంటి తండ్రి స్థానం ఉన్న ప్రభుత్వాలు చక్కగా మాట్లాడట్లేదు కాబట్టే ఈ రోజు మనం మాట్లాడే పరిస్థితి అంటే విచారణ వేగవంతం చేపిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతాం సార్? విచారణ జరుగుతుంది అని స్పష్టంగా చెప్పి మేము న్యాయం చేస్తాము అని కఠినంగా శిక్షిస్తాము అని యాక్చువల్గా మీద ప్రభుత్వం ప్రజలకు నమ్మకం వచ్చే విధంగా ధోరణి ఎందుకు లేదు? ఒక వర్గ పక్షపాతంగా ఎందుకున్నారు? ఇది ఉండకూడదని చెప్తున్నాను నేను. ఈ విధంగా అంటే మతాలను విడగొట్టడం మానేసి, మతం ఎప్పుడు కూడా చంపుతుంది సార్, ధర్మమే ప్రాణాలు నిలబెడుతుంది. ఈ ధర్మమే మనకు కావాలి. అడ్డుగోడలు కట్టే మతాలు మనకు వద్దు, మానవత్వమే మనకు ముద్దు. కాబట్టి ధర్మపరంగా ఉందాము, మానవత్వంతో ఉందాము. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఒక ముస్లింగా ఉన్నాను. ప్రవీణ్ పడాలి గారి దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అందరి వారితో పాటు దాదాపుగా 2 days నాకు ఉన్నాను. ఎందుకు ఉన్నాను? ఒక మనిషిని చూసాను, ఒక మానవత్వాన్ని చూసాను. ధర్మాన్ని చూశారు, మతాన్ని చూడలేదు. అదే చూడాలి. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కాబట్టి ఈ స్టాండే తీసుకోవాలి. ముఖ్యంగా ఒక వ్యక్తి ఇది నా మతం అండి, నేను మతాన్ని మాట్లాడచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్నవాడు నా మతము అనకూడదు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి మతం ఉండకూడదు. ప్రజలే తన ప్రజలు కాబట్టి ప్రజలందరి మతం తన మతంగా, ధర్మం ప్రకారంగా ఉండాలని నేను చెప్తున్నాను. రైట్. సోనివుడ్ గారు ఏమంటారు? ఇప్పుడు ఆచార్య గారు చెప్పినట్లు ఒక మనిషి చనిపోయాడు అంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక తండ్రి కాదనట్లేదు, ఒక మంచి వ్యక్తి, ఒక భారతీయుడు, ఇవన్నీ ఐ టోటలీ అగ్రీ. అవన్నీ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాయి.